కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుట సువార్తల్లోనూ అలాగే అపోస్తలుల కార్యం మొదటి 5 అధ్యాయాల్లో కనిపిస్తుంది. వారు ఎందుకు అమ్మారు? నేడు మనకిది వర్తిస్తుందా? హాయ్, నేను రవికుమార్ నిట్టూరు. సత్యవాక్యంను సరిగా విభజించు అను ఈ సిరీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుని కనుగొనబోతున్నాను. మన క్లాస్ని మొదలుపెట్టే కంటే ముందుగా మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, ఈ సబ్జెక్ట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. నా ప్రతి వీడియో టీచింగ్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మన క్లాస్ని మొదలు పెడదామా? ఆ రోజున పేతురు ప్రసంగం చేసినాక చాలామంది ఎస్ వీ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ కింగ్డమ్ అని వాళ్ళందరూ కూడా కన్ఫెస్ చేశారు, ముందుకు వచ్చారు. పేతురు చెప్పాడు, పలానా చేయండి, మాన్మస్ పొందండి, బాప్తిజం తీసుకోండి అని. కింగ్డమ్ ప్రోగ్రాంలో ఏమైతే అవసరమో అవన్నీ కూడా పీటర్ చెప్పాడు. 41 వచనం చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 రక్షించబడి ఎక్కడ చేర్చబడ్డారు? గ్రేస్ చర్చ్లోకి చేర్చబడ్డారా? అసలు గ్రేస్ చర్చ్ అప్పుడు స్టార్ట్ కాలేదు. మరి ఏ చర్చ్లో చేర్చబడ్డారు? కింగ్డమ్ చర్చ్. లిటిల్ ఫ్లాక్, ఏ మంద గురించి అయితే మనం చదివామో ఆ కొద్దిగా ఉన్నటువంటి ఆ మందలోకి ఈ 3,000 మంది కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. సో వాళ్ళు జాయిన్ అయ్యేది గ్రేస్ చర్చ్లో కాదు, కింగ్డమ్ చర్చ్లోకి. అండ్ 47 వచనం, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరికి చేరుస్తున్నాడు? అక్కడ కింగ్డమ్ చర్చ్లోకి దేవుడు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వై? బికాస్ దే ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ద కింగ్డమ్. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద కింగ్డమ్. అది ఓకే, రైట్. అయితే వాళ్ళు చేర్చబడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రెడీ అవుతున్నారు. ఏదిగా రెడీ అవుతున్నారో చూడాలి. ఇక్కడ మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ టాపిక్ చెప్పకపోతే చాలా దుర్బోధలు ఉన్నాయి. సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని సరిచేయాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 44, 45 వచనాలు చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అంతకు ఒక చోట గెదరయ్యారు. కలిగినంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అంటే రక్షించబడి గుంపులోకి జాయిన్ అయ్యారు, బాగానే ఉంది. అసలు వీళ్ళు చర స్థిరాస్తులను ఎందుకు అమ్మాలి? ఎందుకు అమ్మారు? కారణం ఏంటి? అంటే పెద్ద పెద్ద సమాజ మందిరాలు కట్టుకోవడానిక? ఈరోజు ఉన్నట్టుగా మెగా చర్చ్ బిల్డింగ్స్ కట్టడానిక? లేదా వాళ్ళ యొక్క ప్రాపగండా కొరకు, లేదా వాళ్ళ యొక్క రిలీజియస్ కార్యక్రమాల కొరక? ఎందుకు అమ్మారు ఆస్తులు? అంటే దేవుని పట్ల ఎంత అమితమైన భక్తి ఉందో కనపరచడానిక? కాదు. చాలామంది ఈ వాక్యాన్ని చర్చలోకి ప్రీచ్ చేస్తూ, చూడండి ఆ దినాల్లో, అపోస్తలుల దినాల్లో చాలామంది ప్రభు మీద ఎంత ఆసక్తి ఉందంటే ఆస్తులు కూడా అమ్మేశారు చూడండి అని. అసలు వాళ్ళు ఎందుకు అమ్మారు తెలుసుకోవాలిగా ఫస్ట్. వాళ్ళకి ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? కాంటెక్స్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు అమ్మాల్సి వచ్చింది? అమ్మాలో ఇది అప్పటికప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి థాట్ కాదు, సువార్తలో కూడా ఇదే కాన్సెప్టే కనిపిస్తుంది. పేతురు ఎప్పుడైతే నిలబడి కింగ్డమ్ గురించి, ఎప్పుడైతే యాబేలు ప్రవక్త చెప్పటికి ఆత్మ కుమ్మరించబడినదో, ఇక 7 ఏళ్ల శ్రమలు స్టార్ట్ అయింది. ఆ శ్రమలు వచ్చినప్పుడు భయంకరమైన శ్రమలు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఎక్కడో దాక్కోవాలి, కొండలకి గుట్టలు వెళ్ళి దాక్కోవాలి. అంతే క్రీస్తు విరోధి భయంకరంగా వెంటాడి వెళ్ళి హింసిస్తాడు. కాబట్టి ఆ టైంలో ఎక్కడో ఉన్న పొలాలు, ఎక్కడో బిల్డింగ్లు వీళ్ళు కాపాడలేవుగా. మోరోవర్ ఆ చిన్న మందిలో ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరినీ ఆదుకోవాలి, అందరికీ సపోర్ట్ చేయాలి, ఈక్వల్గా సహోదరుని కూడా సపోర్ట్ చేయాలి ఆ టైంలో, ఆ క్రూషియల్ టైంలో. అందుకే ఎందుకు ఆస్తులు అమ్మి ఎందుకు పంచిపెట్టుకుంటున్నారు? అందరూ ఎవరికి నీట్ లేకుండా చూసుకున్నారంటే, వీళ్ళు ఎక్కడైనా తలదాచుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్నల్ సపోర్ట్ కొరకు ఆస్తులను అమ్ముతున్నారు. సో ఆ టైంలో మరి ఆహారం దొరకడము, తిండి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు ఏది కొనాలన్నా, ఏది అమ్మాలన్నా, ఏది చేయాలన్నా ముద్ర కావాలి. ముద్ర వేయించుకుంటేనే.
సో అలాంటి క్రూషియల్ టైంలోనే యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. చూడండి లూకా సువార్త 12వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు. ఇప్పుడు మీకు ఈ లేఖనం ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఏమి తిందుమో మీ ప్రాణం గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గూర్చేయను చింతింపవద్దండి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహం గొప్పది కాదా? అంటే ఆ ట్రిబులేషన్ టైంలో వీళ్ళు వెళ్తున్నప్పుడు మీ ప్రాణం గురించి ఎందుకు ఆలోచిస్తారు? నేను కాపాడతాను. ఏం ధరించుకుందామో అని ఎందుకు ఆలోచిస్తారు? మీ దేహం గురించి ఎందుకు చింతిస్తారు? అసలు కాకులు చూడండి, అవి పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, స్టోరేజ్ లేదు. ఆకాశ పక్షులు టైంకి టైం నేను పోషిస్తున్నాను కదా. కాబట్టి ఆ ట్రిబులేషన్ టైంలో మీరు వెళ్తున్నప్పుడు అవి కఠినమైన దినాలు నాకు తెలుసు, కానీ భయపడకండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. అరణ్యంలో నేను మిమ్మల్ని పోషిస్తాను. ఆ రోజు ఏలైనా పోషించలేదా? అలాగా నేను కూడా అరణ్యంలో ఉన్నప్పటికీ నేను పోషిస్తాను. కాబట్టి మీరు చింతిస్తే ఒక మూరను ఎక్కువ చేసుకుంటారా, తక్కువ చేసుకుంటారా? దేని గురించి, ఏ కాంటెక్స్ట్ గురించి మరొక మాట్లాడుతున్నాడు? ట్రిబులేషన్ టైం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ మనం కవర్ చేశాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగం ఏంటి అంటే కింగ్డమ్ కాన్స్టిట్యూషన్. తన ప్రజలకు రాజు ఇచ్చేటువంటి సూచనలు, 7 ఏళ్ల శ్రమల గుండా వెళ్తూ రాజ్యం వైపు చూసేటువంటి తన ప్రజలకు ఇచ్చేటువంటి సూచన. అర్థమైందా? చూడండి ఎందుకు పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో చూడండి. అవి కష్టపడవు, వడకవు, అయినను కూడా నేను వాటిని పోషించట్లేదా, అలంకరించలేదా? వాటిని నేను చూసుకుంటున్నప్పుడు 7 ఏళ్ల శ్రమలు మీరు చూసుకోలేనా? కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారించద్దండి అని చెప్తూ, ఈ లోక జనులు అయితే వాటిని విచారిస్తారు, మీరు విచారించకండి. ఎందుకంటే వారికి తండ్రి లేడు, నేను మీకు తండ్రిగా ఉన్నాను కదా, మీకు ప్రభుగా ఉన్నాను కదా. రాజు బాధ్యత ఏంటి? తన ప్రజల అవసరాలు తీర్చడం. నేను చూస్తాను. మీరేం చేయాలి? చింతించవద్దు, దిగులు చెందవద్దు. ఏం చేయాలి మరి? 37 వచనం, మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా ఇవి అనుగ్రహించబడతాయి. రాజ్యాన్ని వెతకండి. సో కాబట్టి ఆ ట్రిబులేషన్ టైంలో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఏంటి? ఒక్కసారి డానియల్ 70th వీక్ స్టార్ట్ అయిందంటే 7 ఏళ్ళ టైం ఫ్రేమ్ అది. వాళ్ళకి అర్థమైపోతుంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, 7 అయిపోగానే ఇంకా నెక్స్ట్ రాజ్యమే. దాని మీద మీరు మనసు పెట్టిన రాజ్యాలకు వచ్చారు, ఇంకా అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఆ కాంటెక్స్లో ప్రభు చెబుతూ ఉన్నాడు. 32 వచనం, చిన్న మందా భయపడుకుడి. ఇప్పుడు అర్థమైందా? మత్తయి సువార్తలో ఉన్నటువంటి 5, 6, 7 అధ్యాయులటువంటి కొండ మీద ప్రసంగం ఎవరికి? చిన్న మందా భయపడద్దండి. ఎందుకు భయపడదన్నాడు? ఎందుకంటే ట్రిబులేషన్ గుండా వాళ్ళు వెళ్ళబోతున్నారు కాబట్టి. భయపడకండి, రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాజ్యం మీకు ఇవ్వబడుతుంది అని చెప్తూ 33వ వచనంలో, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. ప్రభు చెప్తున్నాడు. ఆ టైంలో డబ్బులు ఉన్నోళ్ళే బాగుపడితే డబ్బులు ఇవ్వడం మన పరిస్థితి ఏంటి? విశ్వాసంలో ఇద్దరు ఉంటారు కదా, కాబట్టి అందరూ ఈక్వల్గా ఉండాలి. కాబట్టి మీరు అమ్మి ధర్మము చేయండి, పేదవాళ్ళని, పేద సహోదరుల్ని మీరు ఆదుకోనండి. సో అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో వాళ్ళు అమ్ముటనే కాన్సెప్టు అది వాళ్ళు స్టార్ట్ చేసింది కాదు, ప్రభు ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు తన ప్రజల్ని. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఒక అధికారి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడకు నేను ఏమి చెయ్యాలి అని అడిగితే ప్రభు ఏమన్నాడు? నీకు ఒకటి కొద్దిగా ఉందిరా అబ్బాయి, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇచ్చేసేయి. ఎందుకు అమ్మమంటున్నాడు అంటే యేసు ప్రభు డబ్బులు కావాలన్నా? యేసు ప్రభు తన మినిస్ట్రీకి సపోర్ట్ చేసుకోవడానిక కాదు. ఇక్కడ ఎందుకు అమ్మమంటున్నాడంటే, నువ్వు అడుగుతున్నావు కదా నిత్య జీవమని, నిత్యము జీవించి 7 ఏళ్ల పరిపాలన నాతో ఉండాలి అంటే. చిన్న మంది అటుగా వెళ్తూ ఉంది, ఒక గ్రూప్ బయలుదేరుతూ ఉంది, దే ఆర్ గెట్టింగ్ రెడీ. నీవు కూడా కావాలంటే నీవు కూడా అమ్మి నువ్వు జాయిన్గా. నేను అమ్మను నువ్వు జాయిన్ అవుతానే కుదరదు, నేను అలాగే పెట్టుకుంటాను, నేను జాయిన్ అవుతానే కుదరదు. ఇక్కడ అందరూ ఈక్వల్గానే ఉండాలి. అందరూ అమ్ముతున్నారు, నువ్వు కూడా అమ్మి జాయిన్ అయిపో, ప్రిపేర్ అయిపో అన్నట్టుగా ప్రభు ఆహ్వానం ఇచ్చాడు. అయితే స్టోరీ తెలుసు, ఆ వ్యక్తికి దాని మీద వ్యామోహం ఎక్కువ ఉంది కాబట్టి మొక్కం చెన్ను బుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే రాజ్యం పట్ల ఆసక్తి అయితే ఉంది కానీ తన ఆస్తిని అమ్మడానికి ఇష్టపడట్లేదు. అది కథ. అంతేగాని ప్రభు నిజంగానే ధనాన్ని అడుగుతాడు, ఆస్తులను అడుగుతాడు, ఆ ఉద్దేశం కాదండి. అపోస్తలుల 4వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా మనకి బర్నబా కనిపిస్తాడు. అతడు కూడా ఏంటి, అతడు భూమి గలవాడే ఉండి దానిని అమ్మి, బర్నబా కూడా అమ్మాడు. అమ్మి ఏం చేశాడు?
దాన్ని తీసుకుని అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. ఎందుకు అపోస్తుల పాదం? ఎందుకంటే నౌ దే ఆర్ ద లీడర్స్ ఫర్ ద కింగ్డమ్ చర్చ్. వారి పాదాల దగ్గర పెట్టారు. అయ్యా అదిగో మా ప్రాపర్టీ ఇది ఇంత వచ్చింది, మా ప్రాపర్టీ ఇది తీసుకోండి. నౌ దే హ్యావ్ బికమ్ వన్ ఫ్యామిలీ. ఏ ఎక్కువ తక్కువ అనేది లేకపోకుండా అందరు సమానంగా పంచుకుంటున్నారు. అర్థమైంది ఎందుకు వాళ్ళ ఆస్తులు అమ్మారు? ఎందుకు అర్థమైందా? అపోస్తలకార్యం 5వ అధ్యాయం 1 నుంచి 6వ వచనాలు చూస్తే అక్కడ మనకు అననీయ సప్పీరా స్టోరీ తెలుసు. వీళ్ళు కూడా అమ్మారు. ఎందుకు అమ్మారు అంటే అందరూ అమ్ముతారు కాబట్టి వీళ్ళు కూడా అమ్మారా? కాదు. వీళ్ళు కూడా రాజ్యం వైపు వెళ్ళాలంటే అందరూ అమ్ముతున్నారు, వీళ్ళు కూడా రాజ్యంలో భాగంగా ఉండాలంటే వీళ్ళు కూడా అమ్మాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారు? కొంత అమ్మారు, కొంత దాచిపెట్టుకున్నారు. అందుకే పేతురు కొంచెం కఠినంగా వీరి పట్ల వ్యవహరిస్తారు. సో హోల్ కాన్సెప్ట్, వీళ్ళు ఎందుకు ఆస్తులు అమ్మారు కాన్సెప్ట్ ఏమంటే దే ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ద కింగ్డమ్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్ఫ్ ఫర్ ద ట్రిబులేషన్. అంతే. దీనికి గ్రేస్ చర్చ్కి సంబంధం లేదు. దయచేసి కింగ్డమ్ చర్చ్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి గ్రేస్ చర్చ్కి అప్లై చేయి. దాన్ని ఈరోజు దేవుడు ఆస్తులు అమ్మాయి, వాళ్ళు అమ్మాయి, ఇది అమ్మాయి, అది అమ్మాయి అని దేవుడు ఆస్తుల్ని అమ్మించే కార్యక్రమం దేవుడు పెట్టాడు. అర్థమైందా? వాళ్ళు అమ్మడానికి ఉద్దేశం వేరే ఉంది, కారణం ఒకటి ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ డజన్ అప్లై టు ద గ్రేస్ చర్చ్. ఈరోజు చాలామంది దీన్ని తెలియక ఇలాంటివి ఆస్తులు అమ్ముట సంబంధించినటువంటి వచనాలు తీసుకొని ప్రసంగంలో కోట్ చేస్తూ మీరేమిచ్చారు, మీరు ఏం చేశారు అన్నట్టుగా ప్రజల్ని, విశ్వాసాలని రెచ్చగొడుతూ ఉంటారు. ఇది బిడ్డ ఒక విశ్వాసం తనకు తాను కనిపించి దేవుని మందిరానికి దేవుని సేవకి ఇస్తే వేరే విషయం. కానీ ఇలాంటి వాక్యాలు చూపించి ప్రజల్ని ఎమోషనల్గా వాళ్ళని మ్యానిపులేట్ చేయడం అనేది తప్పు. అది ఇక్కడ వీళ్ళ ఆస్తులు అమ్మిన ఉద్దేశం వేరేది.